తమిళంలో పాజిటివ్ ఫీడ్బ్యాక్ పొందిన తర్వాత హర్రర్ థ్రిల్లర్ డిమోంటే కాలనీ 2 తెలుగులోకి డబ్ చేయబడింది మరియు ఈరోజు నిరాడంబరమైన అంచనాల మధ్య ప్రదర్శించబడింది. సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి మా సమీక్షను చూడండి. కథ డెబ్బీ ప్రియా భవానీ శంకర్ తన ప్రేమికుడు సామ్యూల్ రిచర్డ్ అకాసాం సజ్జానో ఖలీద్ విషాదకరమైన మరియు రహస్యమైన ఆత్మహత్య వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయాలని నిశ్చయించుకుంది. దావోషి సెరింగ్ డోర్జీ మార్గదర్శకత్వంతో ఆమె సాం ఆత్మను సంప్రదిస్తుంది. అతనికి మరియు విడిపోయిన కవల సోదరులు శ్రీని మరియు రఘు అరుల్నితి మధ్య షాకింగ్ లింక్ ను కనుగొనడం కోసం మాత్రమే. డెబ్బీ లోతుగా త్రవ్వినప్పుడు ఆమె శపించబడిన పుస్తకం అన్సంగ్ కింగ్ ఆఫ్ ఏ ఫాలెన్ కింగ్డమ్ మరియు ప్రతి 6 సంవత్సరాలకు పునరావృతమయ్యే దుర్మార్గపు శాపం ఉనికిని వెలికితీస్తుంది. తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్న ఆమె ఈ శాపాన్ని ఛేదించడానికి ఒక మార్గాన్ని వెతకాలి. ఈ చీకటి కథ డెమోంటే కాలనీకి ఎలా ముడిపడి ఉంది? రహస్యమైన పుస్తకం ఎక్కడ దాచబడింది? మరి కవల సోదరులను రక్షించడం ఎందుకు కీలకం? ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణంలో సమాధానాలు ఉన్నాయి. ఊహించని మలుపులు మరియు మలుపులతో నిండి ఉన్నాయి. పెద్ద తెరపై అనుభవించడానికి వేచి ఉన్నాయి. ప్లస్ పాయింట్లు దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దాని సీక్వెల్ డిమోంటే కాలనీ 2 వెంజియన్స్ ఆఫ్ ది అన్హోలీతో డెమోంటే కాలనీ కథాంశాన్ని అద్భుతంగా అల్లుకున్నారు. 2 చిత్రాల మధ్య కనెక్షన్ అతుకులు మరియు బలవంతంగా ఉంటుంది. మొత్తం కథనానికి లోతును జోడిస్తుంది. గతంలో ఇండియన్ 2లో తన నటనకు విమర్శలను ఎదుర్కొన్న ప్రియా భవానీ శంకర్ ఇక్కడ అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఆమె చిత్రం యొక్క ప్రధాన పాత్రగా స్క్రీన్ను ఆదేశిస్తుంది. కథను గణనీయంగా ఎలివేట్ చేసే పాత్రకు లోతు మరియు తీవ్రతను తీసుకువస్తుంది. అరుల్నితి తన ద్విపాత్రాభినయంలో మెరుస్తూ ప్రియా నటనకు బలమైన ప్రతిరూపాన్ని అందించి సినిమా డైనమిక్స్ ను మెరుగుపరిచాడు. ఆద్యంతం సస్పెన్స్ పై గట్టి పట్టును కొనసాగిస్తూ స్క్రీన్ ప్లే చక్కగా రూపొందించబడింది. తెలివిగా అమలు చేయబడిన ట్విస్ట్లు మరియు మలుపులు ప్రేక్షకులను మునిగిపోయేలా చేస్తాయి. ఇది క్లిఫ్ హ్యాంగర్ లో ముగుస్తుంది. ఇది వీక్షకులు డెమోంటే కాలనీ 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మైనస్ పాయింట్లు సినిమా యొక్క నాన్లీనియర్ కథనం కొంతమంది వీక్షకులను ముఖ్యంగా మొదటి విడత చూడని వారిని గందరగోళానికి గురిచేస్తుంది. ఈ సంక్లిష్టత కథ యొక్క మొత్తం స్పష్టత నుండి తీసివేయవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ ఫంక్షనల్ గా ఉన్నప్పటికీ పూర్తిగా లీనమయ్యే భయానక అనుభవాన్ని సృష్టించలేవు. ఈ ప్రాంతంలో మెరుగుపరచబడిన అమలు చిత్రం యొక్క వింత వాతావరణాన్ని గణనీయంగా విస్తరించింది. కొన్ని పాత్రలు ముఖ్యంగా అరుణ్ పాండియన్ మరియు కళాశాల విద్యార్థులు మరింత ప్రభావవంతమైన భయానక క్షణాలను అందించడానికి బాగా అభివృద్ధి చేయబడి ఉండవచ్చు. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి పేసింగ్ ని పెంచి కథనం సజావుగా సాగేలా చేసి ఉండవచ్చు. సాంకేతిక అంశాలు అజయ్ జ్ఞానముత్తు నైపుణ్యంగా చిత్రానికి హెల్మ్ చేశారు. కథ యొక్క అమలు మరియు ప్రీక్వెల్ కి దాని కనెక్షన్ 2 పొందికగా మరియు ఆకర్షణీయంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. అజయ్ జ్ఞానముత్తు, వెంకీ వేణుగోపాల్ మరియు రాజవేల్ సహరచించిన స్క్రీన్ ప్లే సినిమా యొక్క సస్పెన్స్ టోన్ ను సమర్థవంతంగా నిర్వహిస్తూ చక్కగా నిర్మాణాత్మకంగా ఉంది. అయితే వారు సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలపై ఎక్కువ శ్రద్ధ వహించి ఉండవచ్చు. కొంత చక్కటి ట్యూనింగ్ తో మరింత ఉత్కంఠభరితమైన అనుభవాన్ని అందించవచ్చు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ సమర్థవంతంగా ఉంది, అయితే కొంచెం మెరుగ్గా విజువల్ అప్పీల్ ని పెంచవచ్చు. సామ్ సే స్కోర్ అద్భుతమైనది, సినిమా టెన్షన్ మరియు ఎగ్జైట్మెంట్ ను పెంచుతుంది. కుమారేష్ డి ఎడిటింగ్ చక్కగా ఉంది మరియు నిర్మాణ విలువలు సినిమా మొత్తం ప్రామాణికతకు దోహదం చేస్తాయి. అయినప్పటికీ మరింత శుద్ధి చేయబడిన CGI పని దృశ్యమాన అనుభవాన్ని మరింత సుసంపన్నం చేయగలదు. తెలుగు డబ్బింగ్ కూడా నీట్ గా ఉండటంతో స్ట్రెయిట్ సినిమా అనుభూతిని కలిగిస్తుంది. తీర్పు మొత్తం మీద డిమోంటే కాలనీ 2 ఒక హారర్ థ్రిల్లర్. ఇది చక్కటి చలి మరియు థ్రిల్లను అందిస్తుంది. ప్రియా భవానీ శంకర్ మరియు అరుల్నితి తమ పాత్రలలో అద్భుతంగా నటించారు. చక్కటి కథనం మరియు మంచి స్క్రీన్ ప్లే మద్దతు అయితే కొన్ని గందరగోళ క్షణాలు, సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు మరియు విజువల్ ఎఫెక్ట్స్ తక్కువ అనుభూతిని కలిగిస్తాయి. హారర్ థ్రిల్లర్లను ఆస్వాదించే వారు చూడదగ్గ సినిమా.